Hello students, welcome to my channel Learn Live and Explore with Shanmukh. సో ఎంసెట్ రిజల్ట్స్ మనందరం జూన్ 14న వదులుతారు అనుకుంటే ముందుగానే వదలడం జరిగింది. జూన్ 8 మనకి సండే ఎంసెట్ రిజల్ట్స్ వదలడం జరిగింది. సో ఎంసెట్ రిజల్ట్స్తో పాటు ర్యాంక్ కార్డ్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఏపీ సెట్ 2025 అని టైప్ చేస్తే ఎంసెట్ వెబ్సైట్ కనబడుతుంది. ఇక్కడ మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ ఎంసెట్ డేట్ ఆఫ్ బర్త్, అది మీ ఎంసెట్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ఎంసెట్లో మీరు ఏదైతే ఇచ్చారో అది. సో ఈ మూడు ఎంటర్ చేసిన తర్వాత మీ ర్యాంక్ కార్డ్, వ్యూ ర్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీ ర్యాంక్ కార్డ్ అన్నది రావడం జరుగుతుంది. సో అక్కడ మీకు ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ర్యాంక్ కార్డ్ని మీరు జిరాక్స్ తీపించుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఈ ర్యాంక్ కార్డ్ అన్నది మీకు ఎంసెట్లో ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్. దీన్ని మీకు సీట్ అలాట్మెంట్లో ఇంకా కౌన్సిలింగ్లో వెరిఫికేషన్ పర్పస్కి కన్ఫర్మ్ యూస్ చేస్తారు. సో కాలేజెస్ మిమ్మల్ని ర్యాంక్ కార్డ్ అడుగుతారు. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకా లేదా సాఫ్ట్ కాపీ రూపంలో డ్రైవ్లో అన్న సేవ్ చేసుకోండి. సో ఇట్లాగా మీరు ఎంసెట్ ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. విజిట్ చేసి మీ ర్యాంక్ కార్డ్ని ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. వెంటనే దాన్ని జిరాక్స్ తీసి జాగ్రత్తగా కౌన్సిలింగ్ అయ్యేదాకా మీ దగ్గర ఉంచుకోవాలి. సో థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ నేను వచ్చేసి మీకు ఎంసెట్ కట్ ఆఫ్స్ ఇంకా కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద, కౌన్సిలింగ్ మీద నేను ఒక వీడియో చేస్తాను దీని తర్వాత. థ్యాంక్ యూ.